హాయ్ పిల్లమ్మా, గుడ్ మార్నింగ్. ఇగో చెప్తా విను నా మెను. 3 బాయిల్డ్ ఎగ్స్, కొన్ని బాయిల్ పల్లీలు, కీరా అండ్ బీట్రూట్ జ్యూస్, లాస్ట్కి అయితే ఒక ఉల్లిగడ్డ. సరేనా? ఎందుకు ఇవన్నీ నీ శ్రీమంతాన్ని పెట్టడానికా? లేకపోతే నువ్వు మూలకు కూర్చుంటే కుడుకలతో పాటు ఇవి కూడా పెట్టడానికా? ఏం మాట్లాడితేనే బ్యూటిషియన్ డైటిషియన్ చెప్తానా నేను, అర్థమైందా? ఎలక్ట్రీషియన్ తెలుసు, బ్యూటిషియన్ తెలుసు, ఈ డైటిషియన్ ఏందో కొత్తగా నువ్వే పెట్టినావా ఏంది? ఏం లేదే, కండలు వేస్తున్నా కాబట్టి డైట్ చేస్తున్నా కాబట్టి డైటిషియన్. ఇప్పటి నుంచి అమ్మని అందరు నన్ను చూస్తారు కానీ. ఏదో రోజు నువ్వు పడేది పోలీస్ స్టేషన్. అంటే గుడ్ మార్నింగ్. జాయింగ్ పోలే? డైలీ జాగింగ్ చేయాలి, నాలుగు స్లిమ్ అవుతావు. ఏంద్రా బాడుకోవు, ఏమన్నావు? నేను స్లిమ్ అవుతానా అంటే ఇప్పుడు స్లిమ్గా లేనా నేను? నీ లెక్క అడ్డమైన తిండి తినను రా నేను. అంత ఆర్గానిక్ ఫుడ్ ఉంటది నాది. కుక్క పులి బొమ్మ వేసినంత మాత్రాన పులి అవుతాదిరా కుక్క. కుక్కే పులే. పులి బొమ్మ వేసుకొని వచ్చి టింగు టింగు అని తిరుగుతాడు. నీ ఇంటి ముందర తిరుగుపోరాడు. నా ఇంటి ముందరకి ఎందుకు వచ్చినారా నువ్వు? నీ మూతిలా కట్టె పెడుతూ దొబ్బై బాడుకోగా. నా మొగడే నా ముందర బాగా నేను మీద తిరగడు. నువ్వెంతరా నాకు? కొంచెం అందంగా కనిపిస్తే చాలు మనిషి మొత్తం ఇప్పుకొని తిరుగుతారు. మేడం, నా లెక్క నీ మొగనికి కండలు లేవు కాబట్టి కప్పుకొని తిరుగుతాడు. అదే నేనైతే కండలు తిరిగిన వీరుని కాబట్టి ఇప్పుకొని తిరుగుతాను అంతే. అయితే ఆయనతో కూడా ఇప్పుకొని తిరగపోయినా కింది. ఏంది మేడం? అసలు నువ్వు మనిషివేనా? గాది పుట్టుక పుట్టినావు నువ్వు? ఏం పుట్టుక పుట్టినావు నువ్వు? నా ఇంటి ముందడికి వచ్చి నన్ను మంటలు ఇచ్చి ఏందో కండలు తిరిగిన వీరుణ్ణి అంటే నేను ఇంట్లోకి రాలే, నేను జాగ్రత్తగా రాలే, నేను రోడ్డు మీద నడతాను, అర్థమైందా? అబ్బో రోడ్డు నువ్వు కట్టినవని రోడ్డు. హలో మేడం, మీరు ఘోరంగా మ్యాన్ హ్యాండిల్ చేస్తారు. నువ్వు మ్యాను కాదురా, ఎదవన్నారా ఎదవా. మ్యాను హోలు ఒళ్ళంతా చూసుకోపోయి ఎంత గబ్బు నాశనమైందో. దగ్గర కత్తనే వాంతి కత్తాను. ఓ మేడం, మ్యాన్హోల్ కాదు, పులి ఇక్కడ పులి, అర్థమైందా? పులి నువ్వు జూలో చూసుంటావు, పులిని అడవిలో చూసుంటావు. పులిని ఎప్పుడైనా నీ కళ్ళ ముందు చూసినావా? నువ్వు మరి పులివి. నువ్వు పులి కాదురా, నువ్వు పులి కాదు. నువ్వు ఏంటి తెలుసా? గండు పిల్లి. నువ్వు గండు పిల్లి గాడి మరి తప్పించుకుంటానే లేదురా నువ్వు. నీ జాగాడ పెట్టుకొని ఎక్సర్సైజ్ అనుకుంటే ఈ దాకా వచ్చి నన్ను ఎందుకు మందలు ఇచ్చినారు నువ్వు? పొద్దుగా నువ్వు ఎందుకు మందలు ఇచ్చినారు నువ్వు? ఉరుకుతాను ఎందుకు మందలు ఇచ్చినారు? బాడుకో పులిని. పులా నువ్వు? ఆగు, నా పిల్లని తీసుకుని వస్తా. నీ పిల్లని తీసుకొస్తాను. నీ పిల్లని తీసుకొస్తాను. దొబ్బే బాడుకో ముద్దల కట్టే. ఏను చేస్తాను నాకు అర్థం కాదు. నుంచి ఇందాక ఏడ జాగలేనట్టు ఈయనే తిరుగుతాడు. రోజు పొద్దుగా లేచిన వీడికి కనుక్కున్నాయి. వాడు చూసినావా? వాడు ఏంటిదేమే? వాడు రోజు పొద్దున ఆడించాలి ఇది కాక ఇట్లా అనుకున్నా తిరుగుతాడు. నీకేమైంది? ఏమైందా? వాడు నా అక్కడికి వచ్చి ఏమన్నాడు తెలుసా? రోజు ఇట్లా జాకింగ్ చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి, స్లిమ్ అయితే 4 వారాలు స్లిమ్ ఉన్నాడు. నా పిల్ల ముద్దు ఉండొచ్చురా, కానీ ముద్దు ఉంటదిరా. దారా చూసుకుందాం. నా పిల్లం తట్టేది ఉంటదిరా, కానీ నేను చెప్తుందే ఉంటదిరా. దారా చూసుకుందాం. ఎవరిని తీసుకొస్తా తీసుకురా, నీ పిల్లని తీసుకురా చూసుకుందాం. ఎందుకు ఇప్పుడు? అది దాని వల్లనే ఆయన లొల్లి. తీసుకురమ్మా. ఎందుకు? ఏం లేదే, నా పిల్లని వాడు గెలికినప్పుడు వాడి పిల్లని నేను గెలుకొద్దా? లేకపోతే వాళ్ళంతా నన్ను ఏమనుకుంటారు? చేయగానే అనుకోరా? నేను గెలికిందని చెప్పినా నేను. నా సక్క నేను పని చేసుకుంటా అంటే వాడు వాకింగ్ అటు ఇటు చేస్తాడు అని చెప్పినా నేను. మా ఇంటి ముందడికి వచ్చి వాడి పిల్లని గెలుకుతా అంటావు నువ్వు. అవన్నీ కాదే, వాడు నిన్ను గెలికిండా గెలకలేదని నాకు సంబంధం లేదు. ఈ రోజు నేను వాడి పిల్లని గెలకాలే కదా, అంతే. అరే ఇక్కడ పిచ్చా మెంటలా, దిమాగ్ పని చేస్తలేదా? ఏంది? అగో ఆంటీ కొడతాంది నన్ను. గాంటి నిన్నెందుకు కొడుతావు? ఏమన్నావు నువ్వు? నేనేమనకుందుకే కొడతాంది. నువ్వేమనక ముందే కొట్టిందంటే నేనమ్మా. ఏమన్నావు చెప్పు. నేను నిజంగానే ఏమలేదు, ఇట్లా వాకింగ్ పోయినాక అంతే. వాకింగ్ పోతే తిడతాంది, రోడ్డు మీద పోదట. వాకింగ్ కి పోతే ఎవరన్నా తిడతారా మరి? తిడతాంది మరి. అరే నువ్వేదో అనుంటావు.
పొద్దుగానే జిమ్ డైటిషియన్ అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఏమన్నా అడివయ్యామని అంటే నన్ను అమ్మవానే అవ్వతోడే నన్ను అమ్మే. నేను ఏమన్నా వంకి నన్ను కొట్టింది, నన్ను మ్యాన్ హ్యాండిలింగ్ చేసింది తెలుసా ఆమె. ఏంది నిన్ను మ్యాన్ హ్యాండిలింగ్ చేసిందా? నేను అనుకున్నా ఆమె నిన్ను చేసుడు కాదు, నువ్వే ఆమెను చేసి ఉంటావు. పొద్దుగానే మా అన్న బని వేసుకొని పోయినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది వీడేదో చేస్తాడు అని. చెప్పు ఏం చేసినావు, ఏమన్నా ఆమెని? ఇప్పుడు నువ్వు వచ్చి దాంతో నొల్లి పెట్టుకోపోయినా అనుకో నీ మంద దత్తా. ఏంది నేను దాంతో లొల్లి పెట్టుకోవాలా? నువ్వే ఏదో అడ్డమైన పని చేసి ఉంటావు. ఇప్పుడు నేను కనుక వచ్చి లొల్లి పెట్టుకున్నాను అనుకో, నీ మొగుడు ఇట్లా అట్లా అంటే నా మొహాన్ని నేను ఏడ పెట్టుకోవాలి? నేను రాను. ఇప్పుడు నువ్వు రాకపోతే నేనే దత్తానే చెప్తానా? అరే పిచ్చా నీకేమన్నా? మరి పాపం పా. సరే పా, నువ్వు ఏం చేసినావు నీ భాగవతం మొత్తం బయటపడతాయి. నడు. ఏందో ఏమో నీతోనైతే సావైతాంది నాకు. ఏం చేయాలో చెప్పు. నేను లేనప్పుడు ఆ మొగ్గుని కొడతావా అని బెదిరి ఇల్లు బెదిరియా? చిట్టి, ఓ చిట్టి, ఏందే? ఏంది కాదే, నేను లేనప్పుడు నా మొగుని కొడతావా అనే? కావాలంటే ఇప్పుడు కొట్టు. కొట్టాలా? కొట్టు. ఆడుకో. ఎవరితో ఖర్చు ఏమన్నారు? ఏమన్నావు? ఏమన్నావు? ఏమన్నా నువ్వేమన్నావు? ఏమన్నావు? చెప్పు చెప్పు చెప్పు. ఏమన్నావు? సీరియస్గా నాన్న? సరే అంటా. ఓ సై చిట్టి, నీ లేనప్పుడు నా మొగుడిని కొట్టుడు కాదే, ఇప్పుడు దమ్ముంటే కొట్టవే సూత్తా. నీ మొగుని మూతి మీద మొలిసింది మీసమే అయితే, ఇప్పుడు నీ మొగోడే అయితే దమ్ముంటే ఇప్పుడు కట్టే నా మొగుడిని ఇప్పుడు కట్ట. ఏరా నీతి లేని కుక్క, నా మొగోడేనే. నీ మొగుడు లెక్క దాల్చాగాడు కాదు, నీ మొగుడు లెక్క దాల్చాగాడు కాదు. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. నా మొగుడు దాల్చాగాడంటవానే? నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు ఆడదానవైతే, నీ మొగుడు మొగోడే అయితే నా ముందే నా కళ్ళ ముందే నా మొగుడిని కొట్టవే దొంగ మొఖం దానా. ఏరా లబ్బే, ఏరా లబ్బే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రారాను నన్ను కాపాడవే మాట్లాడదాం తీసుకొస్తే నువ్వు గిట్లయితేనే వింటావు, లేకపోతే నన్ను నచ్చి పంచాయతీ చెయ్యని అంటానవా? సిగ్గులేనోడా, మళ్ళీ ఇంకేం మాట్లాడతావు? పోటుగల్ల మొగోన్ లెక్క శుద్ధ పూస అని చెప్పాలి నచ్చి. నన్ను కొట్టిస్తారానే? మీ ఇద్దరి సంగతి చెప్తా మాయతో చెప్పి. బాబా ఫ్లాష్ మ్యాన్. ఏందిరా కొడుక, ఏం తేడా సౌండ్ వచ్చింది? ఏందే కొడలా, ఏందే బుజ్జి? బాబు ఏమైందిరా? నన్ను కొడతానే, కోడలు కొట్టిస్తాను మళ్ళా. ఎవరితోటి? ఏమతో కొట్టిస్తాను కోడలు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏందే కోడలా, ఎంత కొట్టించినవే? మావయ్య లేదు, మావయ్య లేదు, అన్ని లేనిపోని అన్ని చెప్తాడు నా మీద మీ కొడుకు. నేను అస్సలు కొట్టియలేదు మావయ్య, కొట్టియలేదు. ఓవర్ యాక్షన్ చేయకరా. అమ్మ తోడే బాబు, నిజంగా కొట్టించిందే, పైగా అబద్ధాలు ఆడతాను. అవునా? కొడితే గిడితే నేను లేనప్పుడు కొట్టుడు కాదు, నా ముంగట కొట్టాలి, నేనున్నప్పుడు కొట్టాలి. అరే దాల్చాగా రారా. ఏయ్ నా మొగుడు దాల్చా కాదు, పప్పుచారు. ఓహో పప్పుచారుగా ఇట్రారా. నువ్వు వచ్చినావు అనుకో తక్కువ పడతాయి, నేను అక్కడికి వచ్చిందనుకో ఎక్కువ పడతాయి. నీ ఇష్టం, మరి ఛాన్స్ నీకే. రండి దా. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? దా దారా దా. ఇంకోసారి దా దా అంటే ఇట్లా కొట్టినా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇట్లా కొడితే పర్వాలేదు, ఇంకెట్లో కొట్టిన అనుకున్నా, ఇట్లయితే తప్పులేదు, మంచిగానే కొట్టి. మంచిగా అయిందా? అందుకే బట్టలు ఇప్పి బజార్ల పంట తిరగద్దు అనేది. పెళ్ళాన్ని కొడితే పెళ్ళాం మందితో ఇట్లనే కొట్టిస్తుంది. నడువు ఇంకా సిగ్గు లేకుండా చూస్తానవు.